ఎస్ రంజిత్ గారు వయసు 30 సంవత్సరాలు, పెళ్ళయి 8 ఏళ్ళు అయిందండి. పెళ్ళయి 8 ఏళ్ళు అయింది, వయసు 30 సంవత్సరాలు. మరి ట్యూబులు 2 బ్లాకు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 5 మంత్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 2 ట్యూబులు ఓపెన్ అయినాయి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా మరి విందాం వారి మాటల్లో. 7 సంవత్సరాల శనిగాడు ఇప్పుడు వదిలేడు. ఆయనకి మీ ఫ్రెండ్కి కూడా కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అయిన ఆయన నా గురించి చెప్పారు. ఇక్కడ మీ ఫ్రెండ్ చెప్పాడని డైరెక్ట్గా వచ్చామనుకో, జనరల్గా దెయ్యాలు లాక్కుపోతాయా? నా దగ్గర ఉండవు నువ్వు అంటే చాలా మంది 5 నెలలు అసలు ఆగవు, అంత లాంగ్ వద్దు అని చెప్పారు. చాలా మంది వస్తారు, దెయ్యాలు వస్తాయి. అంత దూరం ఎందుకురా? ఇక్కడ దగ్గర సందులో డాక్టర్ లేడం, గొంతులో డాక్టర్ లేడం, అంత దూరం వెళ్ళాలో అని చెప్పి ఆపడానికి ట్రై చేస్తారు అన్నారు సార్. అమ్మ అంత తొందరగా రానివ్వరు. కానీ ఫ్రెండ్ అది కూడా ప్రెగ్నెన్సీ వచ్చినాయని చెప్పాడు కాబట్టి ఈయనేదో అది కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ట్యూబుల్ బ్లాక్ అంటే ఐబిఎఫ్ వాళ్ళప్పో ఐబిఎఫ్, ఇంకా వేరే మాట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా 3 లక్షలు అనేవాళ్ళు ఒకరు, 2 లక్షలు అనేవాళ్ళు ఒకరు, 3.5 లక్షలు అనేవాళ్ళు ఒకరు, 50,000 డిస్కౌంట్ అనేవాళ్ళు ఒకరే తప్ప ఐబిఎఫ్ లేదు అనేవాళ్ళు అక్కడ ఎవరూ లేరు. ఎవరైనా చెప్పారా నీకు ఐబిఎఫ్ వద్దని? చెప్పలేదు సార్. అందరూ ఐబిఎఫ్ అంటే ఇక్కడ ఒక డాక్టర్ గారు ట్యూబులు ఓపెన్ చేస్తున్నాడు, ఐబిఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెస్తున్నాడు అని చెప్పి తెలుసుకుని, ఇంకా మనకి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐబిఎఫ్ అయితే అన్ని చోట్ల ఉంది, కానీ ట్యూబులు ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించడం అనేది ఓన్లీ విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు దగ్గరే ఉంది. ఎల్లక తప్పదు అని చెప్పి ఆయన వచ్చేసాడు. వచ్చి టెస్టులు చేయించుకున్నాం సార్. టెస్టులు చేయించుకున్న తర్వాత 2 నెలలు తర్వాతకి మీకు వాట్సాప్ చేస్తే మీ స్కాన్ బ్లడ్ టెస్ట్ రాశారు. అక్కడ దగ్గర ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ అలా కాదు. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలు క్రిములకి ఇచ్చాం. 2 నెలలు క్రిములకి ఇచ్చారు. తర్వాత 2 నెలలు హార్మోన్లకి ఇచ్చారు. ఇవన్నీ కొరియర్ పెట్టించుకున్నారుగా మీరు? కొరియర్ పెట్టించుకున్నారు, టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు, మందులు వాడారు. అయినా 4 నెలలకు ప్రెగ్నెన్సీ రాలా. అప్పుడు తర్వాతకి వచ్చాము, మళ్ళీ రమ్మన్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చాక మీ ఆవిడకి ట్యూబుల్ టెస్ట్ చేసాం. ట్యూబుల్ టెస్ట్ ఏమన్నా పెయిన్ వచ్చిందా? రాలా. ట్యూబుల్ టెస్ట్ పెయిన్ ఏం రాలేదు. ఇక్కడ పెయిన్ఫుల్ ప్రొసీజర్ లేవు. ట్యూబుల్ టెస్ట్ కూడా లేడీ డాక్టర్స్తో చేయిస్తాము, 2 నిమిషాల్లో అయిపోద్ది. చక్కగా ట్యూబులు ఓపెన్ ఉంటే ఓపెన్ అని చెప్తాము, క్లోజ్ అయితే ఐబిఎఫ్ చేయము, మళ్ళీ ట్యూబులు ఇవ్వడానికే మందులు ఇస్తాం. ఆ రోజు వచ్చినప్పుడు కూడా మీకు ట్యూబులు ఓపెన్ అయినాయా? కాలేదు. ఓపెన్ అవ్వాల. 4 నెలలు కూడా ఓపెన్ కాల. మళ్ళీ ఏం చేసాము? ఐబిఎఫ్ అని చెప్పామా? చెప్పలా. మళ్ళా మందులు ఇచ్చాము. ఎన్నాళ్ళకి ఇచ్చాము? 2 మంత్స్కి మళ్ళీ మందులు ఇచ్చాం. వాడిన తర్వాత ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు మీకు? 40 డేస్. అది 2 మంత్స్ 60 డేస్కి మందులు ఇచ్చి ట్యూబులు ఓపెన్ అయితే ట్రై చేస్తూ ఉండండి. ఓపెన్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఓపెన్ కాకపోతే ఇంకో 2 మంత్స్ తర్వాత చూస్తామని చెప్పి ట్యూబులు ఓపెన్ అవ్వలేదని ఇంకొక 2 నెలలు మందులు ఇచ్చి పంపిస్తే 40 డేస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. మొత్తం కలిపి 5 నెలల 10 రోజులు మందులు వాడారు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి సార్, నిజమా కాదా? యూరిన్ టెస్ట్ పాజిటివ్ అంటే బీటా ఐసీజీ టెస్ట్ చేయించుకోమన్నాం. చేయిస్తే 5 దాటాలన్నాం. 8,798 వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా? 2 ట్యూబులు బ్లాక్ కదా, ట్యూబుల్లో ఏమన్నా వచ్చిందా? ఇరుక్కుపోయిందా? ఎక్టోపిక్కా? బయట ట్యూబులు బ్లాక్ అంటే ఐవీఎఫ్ చేస్తున్నారు, చివరికి 3 లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేసుకుంటే ఎక్టోపిక్ వచ్చి చివరికి ట్యూబులు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేస్తున్నారు. అలా ఏమన్నా వచ్చిందా అని చెప్పి కంగారుగా వాళ్ళు ఫోన్ చేస్తే స్కాన్ తీయించుకోండి దగ్గరలో అని చెప్పాం. స్కాన్ తీయించారు. స్కానింగ్లో వచ్చింది గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ 5 వీక్స్ 1 డే అని చెప్పి ఇచ్చారు. సో కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ, అది కూడా గర్భసంచిలో ఉంది అని ఇచ్చారు. కన్ఫామ్ అయ్యా. చక్కగా ఇక నుంచి ఇదిగో ఈ బుక్ని ఫాలో అవ్వండి.